ఇక ఏలూరు లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే పోలవరంపై లేటెస్ట్ అప్డేట్ క్లారిటీ ఇచ్చిన మంత్రి. ఇక ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ మనం ఇక్కడ క్యాప్షన్ చూడవచ్చు. ఇక ఏలూరు జిల్లా ప్రత్యేకత చెప్పాలి అంటే ఏలూరు జిల్లా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే ఉంది. ఇక ఏలూరు చెప్పాలంటే సారవంతమైన మైదాన భూములు ఎక్కువగా కనిపించే ప్రాంతం ఏలూరు. అలాగే కాలువలు చెరువులు ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. ఇక తక్కువ ఎత్తులో ఉన్న భూములు కనిపిస్తాయి. అలాగే వ్యవసాయానికి అనుకూలమైన భూభాగం ఎక్కువగా ఉండే ప్రదేశంగా ఏలూరు అయితే ప్రత్యేకగాంచింది. అలాగే డెల్టా మైదాన ప్రాంతం ఏలూరు జిల్లాకు ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి పనుల్లో వేగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన నిమ్మల రామానాయుడు అలాగే వర్షాకాలం ప్రారంభం కాకముందే కీలకమైన పనులు పూర్తి చేయాలని ఆదేశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పనులు ఎక్కడ ప్రారంభించాలన్నా వర్షం కారణంగా గనక మళ్ళీ ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రాజెక్టు పనులు అయితే టకా అంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అసలు ఎలాంటి లేట్ జరగకూడదంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇక పోలవరం ప్రాజెక్టు పురోగతిని పరిశీలించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నారు. ఇక టీడీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్టు ముందుకు నడిపించాలి అన్న దిశగా అయితే చూస్తున్నాం. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక పోలవరం ప్రాజెక్టు పనులు అయితే చకచకా ముందుకు వెళ్తున్నాయి. అది కూడా మనం చూడొచ్చు. ఇక క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన అనంతరం మంత్రి అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే కాలం ప్రారంభం కాకముందే కీలకమైన పనులు ఏ విధంగా అడ్డంకులు రాకుండా ముందుగానే పూర్తి చేసే దిశగా అడుగులు వేయాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక 2026 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ఒక కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచన అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక నిధుల కొరత లేకుండా కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి. గుడ్ మార్నింగ్ గగన. ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు అయితే చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 2014 నుంచి 19 వరకు 72% పనులు పూర్తయితే 2019 నుంచి 24 వరకు కూడా కేవలం 4-5% పనులే పూర్తి చేశారు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సిడబ్ల్యూసి అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో అయితే పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు నాయుడు వారం సమీక్షలు చేస్తూ కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఉరుకులు పెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. అంటే డయాఫ్రమ్ వాల్ 2019 నుంచి 24 మధ్య పూర్తిగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా కొట్టుకుపోయిన నేపథ్యంలో సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి 1372 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఉండగా ఇప్పటికే 1300 మీటర్ల డయాఫ్రమ్ వాల్ పూర్తిగా అయిందని చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరికి మిగిలిన 72 మీటర్ల డయాఫ్రమ్ వాల్ పనులు కూడా పూర్తి చేయాలంటూ కూడా అధికారులని ఆదేశించారని చెప్పొచ్చు. ముఖ్యంగా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో అయితే అటు కేంద్ర జలశక్తి అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉన్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాళ్ళు అలాగే కాఫర్ డ్యామ్ పనులు కూడా అంటే వర్షాకాలానికి ముందుగానే వర్షం వచ్చే ముందు లోపలనే పనులు పూర్తి చేయాలి. అంటే వర్షాలకు ఆటంకం కలగకుండా వర్షాలు ఆటంకం ఉన్న నేపథ్యంలో వర్షాలు ఉన్న సమయంలో ఆ అడ్డంకులు లేకుండా ఉండే విధంగా పనులు కూడా పూర్తి చేయాలంటూ కూడా అధికారులతో సమీక్ష చేశారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా పోలవరం ప్రాజెక్టు అధికారులు సిడబ్ల్యూసి అధికారులు గుత్తేదారు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ అధికారులతో కూడా
దశ దిశ నిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అంటే అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా వరదల కారణంగా కొట్టుకుపోతే కేంద్ర ప్రభుత్వం అలాగే అంతర్జాతీయ నిపుణులను కూడా తీసుకువచ్చి ఆ డయాఫ్రమ్ వాల్కు సంబంధించి ఆ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని చూసినప్పటికీ కూడా ఆ డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ ని ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరికి డయాఫ్రమ్ వాల్ పూర్తవుద్దని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా చెప్పారు. అలాగే ఏ ఒక్కరైతే అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అటు రాయలసీమ కానివ్వండి, ఇటు విశాఖపట్నానికి తాగునీరు సాగునీరుకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ఒక ప్లాన్ గా ముందుకు వెళ్తుంది. అలాగే సిడబ్ల్యూసి అధికారులు నివేదికల ఆధారంగా అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ పనిచేస్తుందంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 2027 నాటికైతే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉందని చెప్పొచ్చు గగన. ఎస్ మురళీకి మనం చూస్తున్నట్లయితే అంటే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు అధికారులకు ప్రత్యేక సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే దీని గురించి మనం ఏం చూడొచ్చు అంటే పోలవరం అయితే త్వరగా కంప్లీట్ అయ్యే దిశగా మనం ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుసుకోవచ్చా? ఎస్ గగన, అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిధులు జాప్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అధికారులకు కూడా అటు సిడబ్ల్యూసి కానివ్వండి, ఇటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానివ్వండి, ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను అన్నింటినీ కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా పనులు ముందుకు సాగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 10 రోజులకు ఒకసారి అమరావతి నుంచి కూడా సమీక్షలు చేస్తూ పోలవరం ప్రాజెక్టులపై రివ్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ అంటే కూటమి ప్రభుత్వం 2027 నాటికి పూర్తి చేయాలి కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అటు పోలవరం నిర్వాసితులకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలుగా 100 కోట్ల రూపాయలు నిధులను కూడా ఇచ్చింది. అలాగే ఈ వర్షాకాలంలో పనులు జాప్యం జరగకుండా ఉండేందుకు కూడా అధికారులకైతే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచనలు చేశారని చెప్పుకోవచ్చు. అటు వచ్చే సంవత్సరం పుష్కరాల ఉన్న నేపథ్యంలో కూడా పనులను వేగవంతం చేయాలి. 2027 నాటికి ఏది ఏమైనా సరే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చే విధంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందంటూ కూడా అధికారులకైతే దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు గగన. ఎస్ ఇక పోలవరం ప్రాజెక్టుపై ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా అంటే చాలా ఫోకస్డ్ గా వ్యవహరిస్తున్నారని మనకు తెలుస్తుంది. ఎస్ రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.